నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని ఇప్పుడు సాక్షి మీడియా కావచ్చు, సాక్షిలో ఉన్న జర్నలిస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఇప్పుడు మత్స్యకారులకి కూడా ఏది ఒక్కటి హామీలు ఇచ్చి నెరవేర్చట్లేదు, ధర్నాలు చేస్తున్నారు మత్స్యకారులు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నారా అన్న సాక్షి మీడియాలో పదే పదే విమర్శిస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కావచ్చు, జనసేన ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు బీజేపీ మూడు కలిసికట్టుగా ముందుకు అడుగులు వేయాలి, బలంగా ముందుకు వెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సాక్షి మీడియాలో ప్రతి ఒక్కరూ జర్నలిస్టు వాళ్ళు విమర్శించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు పిఠాపురంలో ఏది ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు, మత్స్యకారులకి ఇప్పుడు ధర్నా చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోపక్కేమో రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని విమర్శిస్తున్నారు వీళ్ళు సాక్షి మీడియా వాళ్ళు. దీన్ని ఎలా చూడాలి మేడం? అందుకే మీకు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? వాళ్ళు భయపడుతున్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళు కూటమి ప్రభుత్వానికి భయపడుతున్నారు. ఇవాళ ఇంకా ఎవరిది అరెస్టులు కాలేదు, కాకుండానే ఇవాళ సాక్షి భయపడుతోందంటే దాన్ని బట్టి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోంది. పవన్ కళ్యాణ్ తన ఫుల్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు అనేది అర్థమవుతోంది. నిన్న గూగుల్ డేటా సెంటర్ వచ్చాక నిన్న మోదీ గారు రావడం మూడోసారి, నిన్న ఎంత అద్భుతంగా సభ జరిగింది. ఆ జరిగాక నన్నూరులో అక్కడ స్టేజ్ మీద ఆయన లోకేష్ని పిలవడం, పవన్ కళ్యాణ్తో మాట్లాడడం మీరే చూశారు. లోకేష్ని అభినందించడం ఇవన్నీ చూశాక వాళ్ళు ఇవాళ ఇలా రాయకపోతే ఎలా రాస్తారు, ఇలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారు? ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే జనసేన టీడీపీ కూటమి నుంచి బయటకు వచ్చేస్తే బీజేపీ కూడా బయటకు వచ్చేస్తుంది. బీజేపీ బయటకు వచ్చేస్తే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి కలవచ్చు, జగన్మోహన్ రెడ్డి కలిస్తే అరెస్ట్ ఆగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి మీద ఉండే కేసులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఎలక్షన్ ముందు నుంచి వాళ్ళు చేస్తున్నది అదే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో, వాళ్ళు కూటమిగా ఉంటామని ప్రకటించారో, కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు, ఆ రోజు నుంచి మొదలైన ఇది ఇప్పటికి 2 ఏళ్ళు అయినా కూడా ఆగట్లేదు. 2 సంవత్సరాలు అవుతోంది, ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా కూడా. అయినా కూడా ఇంకా వాళ్ళు అదే కుట్ర. ఇప్పుడు అన్నీ కూడా నిందలు పవన్ కళ్యాణ్ మీద వేస్తున్నారు. నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, కల్తీ మద్యం గురించి మాట్లాడటం లేదు, సుగాలి ప్రీతి గురించి నువ్వు పట్టించుకోవట్లేదు, మత్స్యకారుల గురించి పట్టించుకోలేదు, మత్స్యకారులకు ఏమీ చేయట్లేదు, లేకపోతే వాలంటీర్ల గురించి పట్టించుకోలేదు, లేదంటే యువతకి నువ్వేదో హామీ ఇచ్చావు, మెడికల్ కాలేజీల మీద నువ్వు మాట్లాడట్లేదు, పీపీపీ మోడల్ అంటే బుద్ధుందా నీకు? బుద్ధుందా అని అడుగుతున్నా సాక్షి వాళ్ళని. పీపీపీ మోడల్ తెచ్చింది కేంద్రం, పిచ్చెక్కిందా మీకు? ఇవాళ అన్నీ ఆయన మాట్లాడాడు. మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చి వచ్చాడు, వాళ్ళతో మాట్లాడాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన రోజే ఆయన వెళ్ళాలా, ఆయన వెళ్దాం అనుకున్నాక జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్ళాడు. మేడమే తలున్నవాడు ఎవడన్నా నర్సీపట్నం వెళ్తాడా? అసలు ఒక మంచి రాజకీయ నాయకుడైతే ఏం చేస్తాడు? ముగిసిన అంటే బాగా ప్రారంభోత్సవం అయిపోయిన ఒక మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇగో మేము చేసాం ప్రారంభోత్సవం చూడండి అని చెప్తాడు. మొండిగోడల దగ్గరికి వెళ్ళి ఎనప ఊచల దగ్గర నిల్చుని ఇదిగో మేము కడదాం అనుకున్నాము, కడితే ఇలా ఉంటుంది చూడండి అని ఫోటో చూపించి జనాలు నవ్వుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి పనికిరాడు, రాజకీయ పరిపక్వత రాలేదు, తండ్రి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇండివిజువల్గా ఎటువంటి పవరు లేదు, రాజకీయంగా ఆయన తన్ని తాను ఇంతవరకు ప్రూవ్ చేసుకోవాలా. సొంతంగా వచ్చానంటాడు, మడమ తిప్పను మాట తప్పను అంటాడు, ప్రతిసారి మాట తప్పుతున్నాడు. మాట తప్పంది పవన్ కళ్యాణ్, మాట తప్పుతున్నది జగన్మోహన్ రెడ్డి. మీరు చూసుకుంటే కనుక అయితే ఏ రోజు ఏం చేశాడో చెప్పమానండి జగన్మోహన్ రెడ్డిని. పోనీ ఇవేమి చెయ్యొద్దయ్యా, సరే ఏమి చెయ్యొద్దు జగన్మోహన్ రెడ్డి. నిన్న గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు నువ్వు ప్రతిపక్ష నేత అనుకుంటున్నావు కదా, ప్రతిపక్ష నేతగా నువ్వు ఒక్క మంచి మాటని పత్రికలో రాసావా? ఒక చిన్న మంచి ట్వీట్ ఒకటి చేసావా? నువ్వు ఇంకేం నేతవు, నువ్వు ఇంకేం రాజకీయ నాయకుడు నువ్వు?
నీ రాష్ట్రానికి వచ్చిన ఒక పెట్టుబడి గురించి మంచి మాటలు మాట్లాడని ఒక రాజకీయ నాయకుడు ప్రతిపక్ష నేతగా పనికొస్తాడా? ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు. అవును. ఈ రోజున మోడీ గారు కూడా వచ్చి ఇది 3 టైమ్స్ 4 టైమ్స్ కలవటం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోజున మోడీ గారిని కలిసి రాష్ట్రం గురించి మాట్లాడిన ఎలా మాట్లాడతాడు? ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని వినమ్రంగా, సార్ నా కేసులు చూడండి సార్, కొంచెం నాకు బెయిల్ కంటిన్యూ అయ్యేలా చూడండి సార్, అవి అడుగుతాడు. ప్రజలకు ఇది కావాలి సార్, లేకపోతే మాకు ఒక డేటా సెంటర్ ఇవ్వండి సార్, లేకపోతే టాటా కన్సల్టెన్సీ వస్తుంది సార్, మీరు రండి ఇనాగ్రేట్ చేయండి సార్ అంటాడా? అన్నాడు. కియా మోటార్స్ వస్తానంది సార్, నేనే వెనక్కి పంపించేశాను సార్, మాకేంటి అని అడిగాను సార్, మాకేమి ఇవ్వనన్నారు సార్ కదా. తర్వాత అదేంటి గల్లా జయదేవ్ గారి ఫ్యాక్టరీని కూడా పంపించేశాను సార్, ఇట్లాంటి మంచి మాటలన్నీ చెప్తాడు. గంజాయి బాగా పండించాం సార్ వైజాగ్ ఒక వాణిజ్య పంటగా చేశాం సార్ గంజాయిని, కాబట్టి ఇవాళ గంజాయి మత్తులో వైజాగ్ యువత తేలి ఆడుతున్నారు సార్, ఇది మా అభివృద్ధి అని చెప్తాడు ఆయన. కాబట్టి ఇవాళ మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారో కల్తీ మద్యం గురించి మాట్లాడరు. పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన పని లేదు, ఎందుకంటే కల్తీ మద్యం చేసింది మీ జనార్దన్ రావు కదా. అందుకని మీరు మాట్లాడాలి, మీ కల్తీ మద్యం గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడాలి. 5 ఏళ్ళు కల్తీ మద్యం చేసి అమ్మి ప్రజల ప్రాణాలు తీసి తర్వాత వాళ్ళ లివర్లు చెడగొట్టి అన్నీ చేసి ఇవాళ ఏమంటున్నారు, కల్తీ మద్యం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. సారీ కాదండి, మీ మనిషే చెప్తున్నాడు, జోగి రమేషే చేశాడు అని. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన పని లేదు, పవన్ కళ్యాణ్ పని పవన్ కళ్యాణ్ చేసుకుంటున్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉందో అప్పుడు ఆయన వస్తాడు. కాబట్టి మీరు పాపం కష్టపడి పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి తప్పుకో, పవన్ కళ్యాణ్ పదవికి రాజీనామా చేయి అని అడగద్దు. పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాల్సిన పని లేదు. మరొక 20 సంవత్సరాలు కూటమే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2029లో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు, మీరు చూస్తారు అని వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే 2029 జగన్ ముఖ్యమంత్రి 2.0 అవన్నీ కళ్ళగంటూ ఉండండి మీరు. ఈలోగా పిఠాపురంలో మత్స్యకారులు ధర్నా చేస్తున్నారని వైసీపీ అది మన చేశారు. ఆ రోజు ఈయన వెళ్ళి మాట్లాడారు కదా, ఇంకెందుకు ఆయనకు వర్రీ? ఇప్పుడు పేర్ని నాని ప్రశ్నించాడు, పేర్ని నాని ఆవిడ ప్రశ్నించాడు, మిమ్మల్ని జైల్లో వేయలేదు కాబట్టి మాట్లాడుతున్నారు. వేస్తే గొడవ లేదు. కూటమి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ముందు అందరినీ తీసుకెళ్ళి గంపగుత్తగా జైల్లో పడేస్తే ఈ గొడవలు ఉండవు మనకి. వాళ్ళకి ఇప్పుడు స్వాతంత్రం ఎక్కువైపోయి, వాక్ స్వాతంత్రం ఇంకా ఎక్కువైపోయి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో ఇప్పుడు అనవసరంగా మాట్లాడిన పోస్టులు పెట్టిన అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా, ముందు ఆ పని కూడా చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం.